వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కోటకొండలో దయానంద్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. హనుమాన్ జన్మోత్సవంలో సందర్భంగా కర్మన్ ఘాట్ వీరాంజనేయ స్వామి దేవాలయం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా కోటకొండ గ్రామానికి ఉద్యమాల నాయకుడు శ్రీ నాగరు నామాజీ గురు రావడం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు పగడకుల శ్రీనివాసులు, కంచె శ్రీనివాసులు గారితో కలిసి గ్రామంలో పీఎం శ్రీకి సెలెక్ట్ అయిన జెడ్పీహెచ్ఎస్ కోటకొండ పాఠశాలను పిహెచ్ఎస్సి సందర్శించి అక్కడ దిశ టీవీతో మాట్లాడుతూ కేంద్రం ద్వారా అందుతున్న నిధుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి కావాల్సిన నిధుల గురించి ఎంపీ ద్వారా కేంద్రానికి తెలియజేసి మరింత అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. అంతర్ పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంగరి రాములు, గొల్ల చెన్నప్ప, సాకలు రామకృష్ణ, సాక ప్రవీణ్, భగవాన్, యుంగలి రఘు, సాకలి నవీన్, ఈగలి వెంకటేష్, చెవుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బస్తీ చలో గావ్ చలో అనే కార్యక్రమం దృష్ట్యా కోటకొండ గ్రామంలో రావడం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు కంచె శ్రీనివాస్ గారు, ముగ్గురం కూడా ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెటూర్లలో పోయి కూర్చొని ఒక 8 గంటల పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీల పరిస్థితి ఏంటి, ఆశా వర్కుల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి ఏదైతే ఈరోజు పిఎం శ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళలో, హై స్కూళ్ళలో పోయి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏ కథ చూద్దాం. అదేవిధంగా హాస్పిటల్లో అక్కడ పరిస్థితి ఏంటి, కేంద్రం నుండి నిధులు వస్తున్న విషయంలో ఏం జరుగుతుంది, ఏ కథ. దాంతోపాటు పల్లెటూర్లలో ఈరోజు ముద్రా బ్యాంక్ ఉందా లబ్ధి పొందే వాళ్ళకి కలవడం, అదేవిధంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర కలవడం, అదేవిధంగా టాయిలెట్ లాట్రిన్స్ కట్టుకున్న వాళ్ళ దగ్గర పోయి కలవడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఈరోజు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి వేస్తున్నారో వాళ్ళకి కలవడం, అదే రకంగా నానా రకాలైనటువంటి స్కీమ్ల ద్వారా ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళకందరూ కూడా కలవడంతో పాటు సీనియర్ నాయకులు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీకి ఇది పుట్టినిల్లు మన యొక్క ఎంగ వెంకటరామ గారి. కాబట్టి ఇక్కడ నుండే మా పార్టీ, ఇక్కడ మన కిషన్ రావు గారు, ఈ ఇద్దరిళ్ళ నుండే ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది. దాదాపు 1975 నుండి జనసంఘ కాలం నుండి. కాబట్టి ఈరోజు ఈ మన సీనియర్ కార్యకర్త ఇంట్లోకి వచ్చి కలవడం, ఇప్పుడు ఇక్కడ గౌడయ్య గారు సీనియర్ కార్యకర్త ఇక్కడ ఉన్నారు. మరి అదే రకంగా ఇంకా కొన్ని ఇల్లు తిరగడం, హరిజన వాళ్ళు, గిరిజన వాళ్ళు తిరిగి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో, కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో వాటి విషయంలో ఈరోజు ఎక్కడ పోయినా అసలు అది మనం చెప్పరాని భాషతో ఈరోజు చెప్తున్నారు ప్రజలు. మమ్మల్ని అంతా ఆగం చేసిందని చెప్పేసి ఈరోజు ఒక్కొక్క రైతులు మూడు పెడుతున్నారు. అదే రకంగా కూలీలు వాళ్ళు కూడా కేంద్రం నుండి వచ్చేటటువంటి ప్రధానమంత్రి ఏదైతే ప్రధానమంత్రి అయితే కూలీ డబ్బు పంపిస్తున్నారో ఆ డబ్బు కూడా సక్రమంగా రోజు పంపిస్తున్నా ఇచ్చే పరిస్థితి లేదు. ఏ స్కీమ్ అయినప్పుడు కూడా నిజంగా తెలంగాణలో ప్రభుత్వం నడుస్తున్నదంటే కేవలంగా ప్రధానమంత్రి ఆక్సిజన్ ద్వారానే నడుస్తున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ
కేంద్రం నుండి ఇంకా నిధులు ఎట్లా తేవాలనేది ఆలోచన చేయడంతో పాటు ఈ ప్రభుత్వం యొక్క వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు పూర్తి చేసే విధంగా ఇటు ప్రజలకు అటు గవర్నమెంట్ మధ్య వారధిగా ఉండి ఉద్యమాలు చేసుకొని ప్రభుత్వం నడుము వంచిన ప్రజలకు చెప్పిన హామీలు పూర్తి చేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. అందుకే ఈ పల్లె బాటలు అన్నీ కూడా ఈరోజు సమస్యలు నోట్ చేసుకొని ఇక్కడ నుండి జరుగుతున్నది. ఎంఆర్ఓ ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పర్స శ్యామరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ ద్వారా అందజేయడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి తాలూకా రాజేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ కులానికి అందేలా చూడాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రతిపాదికను రాజకీయ ఉద్యోగ ఫలాలు పంచాలన్నారు. చేసుకోవడానికి వ్యవసాయం, ఉండడానికి ఇల్లు, ఉద్యోగాలు లేవన్నారు. అన్ని కులాల వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతుంటే తమకు కుల ధృవీకరణ పత్రాలు లేవన్నారు. ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు, 3 ఎకరాల వ్యవసాయ భూమి, కళాకారులకు పెన్షన్ డబ్బులు, బెడ్రూమ్ ఇళ్లతో పాటు బ్యాంకుల్లో ఏ పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర గత నెల 23 హరిహర కళాభవన్ ఫంక్షన్లో సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ నిర్వహిస్తాడు. ఒక 5 నిమిషాలు అతను సిద్ధయ్య గారు. తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర సంక్షేమ తరపున నేను అధ్యక్షుడిగా పోటీ చేసిన నేను గెలిచాము. అక్కడ అన్ని జిల్లాలు సభ్యులందరూ కూడా జిల్లా కమిటీ వచ్చి ఎమ్మెల్యేవాడలో ఓటింగ్ చేసి గెలిపించారన్న. మరి మనకు డిమాండ్స్ కూడా ఉన్నాయన్న. మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 మంది ఉన్నామన్నా. కానీ గత ప్రభుత్వం కూడా మరి ఇక్కడ మమ్మల్ని పరిగణ తీసుకోలేదు. మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయినాక మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చాక మరి కులగణాలు చేసి సర్వే చేశారన్న. ఎస్సీ, ఎస్సీ, బీసీ సర్వే చేసేందుకు అందులో శ్రీ గ్రూపులు వేశారన్న. మరి మా కులంలో ఉన్న చాలా విద్యావంతులు, ఉన్నతవంతులు అనుకొని శ్రీ గ్రూప్ వేశారన్న. చాలా మంది బీజవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్యాస్ట్ అయితే రావట్లేదన్న. మేము క్యాస్ట్ రావాలనుకుంటే ఆర్డీఓ దగ్గర పోవచ్చు వస్తున్నా. కానీ హైదరాబాద్ చాలా మంది ఆర్డీఓ దగ్గర పోవాలంటే తిప్పలు పెట్టుకుని వాళ్ళు ఇవ్వట్లేదన్న. దానివల్ల ఏం చేసిన వాళ్ళు మాలా సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. దానివల్ల ఇబ్బంది అయింది. అందుకే తప్పు చేయడం జరిగింది. మేమందరూ కూడా మళ్ళీ అవన్నీ రద్దు చేయించుకొని మేము ముఖ్యమంత్రి గారిని కబుర్తో ఉంటామా. మరి మీ ఆధ్వర్యం ఇలా దేవుడి పంపించడం అనుకుంటున్నాం. మిమ్మల్ని మాత్రం వాస్తవంగా సాక్షాత్తుగా మరి మీ ఆధ్వర్యం మేము కలుస్తామన్నా. మరి ఈ రోజు మరి మీ ఆధ్వర్యమే సీఎం కలుస్తాము. ఎందుకంటే మన దగ్గర 30,000 మంది ఉండడం వలన అందరికీ స్థానిక ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే బాగా ఉద్దేశంతో మేము ముఖ్య ఉద్దేశం అన్న. ఇలా అటు కాకుండా ఎంఆర్ఓ ఇప్పించడం బాధ్యత అన్న. మరి అందరూ కూడా మేము కూడా మరి ఒక్కటే సమస్య అన్న. ఉద్యోగాలు రావాలంటే మెయిన్ సర్టిఫికేట్ అన్న. ఇలా ఎంఆర్ఓ దగ్గరికి పోతే 1 గంట 2 గంటలు లేకపోతే 3 రోజులు అయిపోతుంది. అదే ఆర్డీఓ దగ్గరికి పోతే నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. అక్కడ ఉద్యోగం రావట్లేదన్న. ఈ ఉద్దేశంతో ఇక చాలా ఉన్నాయన్న. మరి మీ సమస్యలు మరి మీ ఎప్పటి వస్తాం. మీరే మేము గౌరవ అధ్యక్షుడిగా మేము మేము కలుపుకుంటాం. మీ ఆధ్వర్యం పనిచేస్తామన్నా. మరి దేవుడే మాకు పక్క దేవుడు వచ్చినట్టు మాకు వచ్చామన్నా. రాజరాజు ఈశ్వరుడి పంచాయతీ మాకు ఉంటారా. ఇది ఒక్కటి మనకు ఒకసారి మీ ఆధ్వర్యం మా ముఖ్యమంత్రి కలుద్దామన్నా. ఒక సమస్య నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్డీఓ కాకుండా అంటే అయ్యా తీస్తే మంచిదే. కానీ తొందరగా ఇంత గతంలో ఎక్కడ లేకుండే ఇప్పుడు సేమ్ జియో ఇచ్చాడు. తన జియో 38 నంబర్ మాలజంగం సర్టిఫికేట్ ఉందన్న. ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి అన్ని ఆఫీసర్లు తెలిసిపోతారా. మరి సీఎం గారు కలిస్తే మొత్తం అన్ని ఆఫీసర్లు ఈ నంబర్ ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడదనుకుంటాము. ఒకసారి మనం కలిస్తే బాగా ఉద్దేశంతో మరి అనుకోవడం అప్పుడు సందేశం మాకు సలహా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఇన్ పేషెంట్లను సరైన ఆహారం ఇవ్వడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే డైట్ విభాగంలోని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రులకు చికిత్స అందించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని, యాక్సిడెంట్ కేసుల్లోని క్షతగాత్రులకు తక్షణం వైద్యాన్ని అందించాలని సూచనలు చేశారు.
అదేముందా కొత్త మిషన్ తెప్పించారు కొత్త వచ్చింది మేడం. ఓకే 12 లీటర్ ఇది అవును, అది కూడా 12 లీటర్ రెండు ఇచ్చింది. రెండు ఇచ్చారా ఓకే మీరు ఎక్కడ నుంచి ఖమ్మం నుంచి ఎట్లండి బాగానే ఉందా ఫుడ్ టోటల్ గోపి వచ్చారా ఇక్కడ దానికి డెలివరీస్కి ఏమైనా సంబంధం ఉందో చెప్పడానికి ఇలాగండి ఇంప్రూవ్ చేయాలండి గవర్నమెంట్ ఉండగా బయటికి పోవడానికి ఏం కాదు చెప్పండి ఇప్పుడు సబ్జెక్ట్ పోస్ట్ అడిగాను నేను నిన్న ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఇంకా మారరు మారరు అంతే ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్పి కూడా 3 నెలలు అవుతుంది మళ్ళీ ఇంటి దగ్గరే చేస్తుంది కూరలో వేశారు ప్యాకెట్ ఇచ్చేవాళ్ళనుకుంటా మీరు ఇంతకుముందు ఇప్పుడు కూడా ప్యాకెట్లేనా ఇచ్చేది ప్యాక్ చేసి వాళ్ళకి సరిపోతుందో సరిపోదు మనకి దగ్గర ఇస్తుంది మీరు మారట్లే నేను పోయినసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేళ్ళా ఇట్లా చెయ్యొద్దు అని మళ్ళీ అలానే చేస్తున్నారు ఏమన్నట్టు వద్దన్న పనే చేస్తున్నారు వద్దన్న పనే చేస్తున్నారు చెప్పారు కదా మేడం గారు ఇక్కడ ఉన్నదని తరగతి ఊపావా ప్యాకెట్ ఇవ్వద్దు అన్నం పెట్టండి అని చెప్పాను నేను అంతకుముందు ఎండ పెట్టేవాళ్ళు గిన్నెలు తెచ్చి పెట్టేవాళ్ళు అలా పెట్టమన్నా మళ్ళీ ప్యాకెట్ ఏంటి మీరు ప్యాకెట్ నుంచి వెళ్ళిపోతారు. అదే మనం ఉండే ప్లేట్లో అయితే మనకు కావాలంటే ఉడికిస్తారు, తేడా వస్తుంది. మొత్తం అన్ని పోషకాలు వీళ్ళని ఎట్లా తీసుకుంటారు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా కర్మన్ ఘాట్ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మల్కాపేట్ మీదుగా కొనసాగుతున్న కర్మన్ ఘాట్ వీర హనుమాన్ విజయోత్సవ యాత్రలో భక్తులు నినాదాలతో మారుమోగిన యాత్ర మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా సైదాబాద్ వద్ద హైదరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా యాత్రా దృశ్యాలను చిత్రీకరించారు. భద్రత కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
పెద్దలు మనందరి ప్రియతమ నేత శ్రీ ఈటల రాజేందర్ గారిని వీర హనుమాన్ విజయ యాత్ర జరుపుకునే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఆంజనేయ స్వామి ఈ యాత్రలను ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణంలో శోభాయానమంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సనాతన ధర్మ రక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి పార్లమెంటు సభ్యులు అదే రకంగా మేడ్చల్ జిల్లా అల్వాల్ శ్రీ హనుమాన్ విజయోత్సవ వేడుకలు అల్వాల్ మారుతినగర్ లో ఘనంగా నిర్వహించారు. మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉత్సవంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ రామదూత హనుమాన్ భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కార్పొరేటర్ సబితా, అనిల్ కిషోర్, కాలనీవాసులు సాయి కిరణ్, అరుణ్, టిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, జామ మహేందర్, జనార్దన్, రాము, నర్సింగ్, రాజు, శంకర్, ఫరీద్ మరియు పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అవే గ్రూప్ ఫౌండేషన్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు సందర్భంగా అవినీతి న్యాయ వ్యవస్థపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్, బెల్లా నాయక్ హాజరయ్యారు. ఈ అవే సంస్థ ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటున్న వ్యవస్థలో సభ్యుడిగా ఉన్న అత్యుత్తమైన హోదాలో ఉన్న మాధవన్జీ ప్రజల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కంఫర్ట్ జోన్ లో నుంచి ఈ అడవిలో అవే సంస్థను స్థాపించి నిరుపేద ప్రజలకు సేవ చేయడం అనే స్ఫూర్తితో ఎంతో మంది అవే సంస్థలో చేరి అనేక సేవలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు యువతని చైతన్యం చేసి అవినీతి రహిత తెలంగాణ సమాజం కోసం అవే సంస్థ చైర్మన్ మాధవన్జీ చేస్తున్న కృషి అభినందనీయమని, మరింత విస్తృత చర్చ జరగాలి అని వక్తలు బల్లా నాయక్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది, అవేర్ చైర్మన్ మాధవన్జీ, అవేర్ సంస్థ ప్రతినిధి రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతల మీద వారికి పూర్తి ఆలోచన ఉంది. అలాంటి వారు ముఖ్య అతిథులుగా ఉండాలని ప్రత్యేకమైన ఒక విశిష్టమైన విషయంతో వాళ్ళు స్పష్టంగా మాట్లాడగలిగిన వ్యక్తులు. మరొకసారి వారు ఈరోజు మన మధ్యలో ఉన్నందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాధవన్జీ చూపించిన మార్గంలో ఎప్పుడు నిద్రపోయినప్పుడు కూడా మర్చిపోకుండా నేను నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. నా స్థాయికి తగిన రీతిలో నిర్మూలిస్తానని, అవినీతి ప్రోత్సహించనని వారు మన ప్రాంతానికి రెడీ సార్ రెడీ మాధవన్జీ వారి సమక్షంలో ఒక సత్కారం తీసుకోవడానికి మనందరూ కూడా మరి ఆనందదాయకమైన వారికి కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు కోరుతా ఉన్నాను. వారు ఈ రోజు 2 గంటలకు రాయపూర్ పోవాల్సి ఉండింది. కానీ వారిని మళ్ళీ ఒకసారి రాయపూర్ పర్యటనను ఒక రోజు వాయిదా వేసుకోవచ్చు అని చెప్పినప్పుడు కరప్షన్ ఫ్రీగా ఉండాలి. అందుకు మీరందరూ కూడా నడుము కట్టాలి. మీకు విషయాలు అర్థం కావాలి, విషయ పరిజ్ఞానం మీలో ఉండాలి అని చెప్పి కొద్దిమంది ఉన్నా కూడా మీ మనసుల్లో ఈ విషయాలను నాటాలని చెప్పి ఎంతో దూరదృష్టితోటి మీకు పాఠాలు బోధించేవాళ్ళు, మీకు దారి చూపే ఈ అవే సంస్థ ప్రతినిధులు ఈ టాపిక్ తీసుకోండి. ఇదే టాపిక్ ఒక విశ్వవిద్యాలయంలో పెడితే కొన్ని వేల మంది వినొచ్చు. ఒక పెద్ద బహిరంగ సభలో పెడితే లక్షల మంది వింటారు. దానికి ఇది నాంది ప్రస్తావన కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా 2013లో మొత్తం దేశమంతా
కోల్ స్కామ్ అని, పెట్రోలియం స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, రకరకాల స్కామ్ల పేరుతోటి మొత్తం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్ని భారతదేశం అంటేనే ఒక స్కామ్ ల పుట్ట అని అర్థం వచ్చేటట్టుగా దాంట్లో నిజాలన్నీ అబద్ధాలన్నీ పక్కన పెడితే మొత్తం ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ కరప్షన్ ఉన్న దేశం భారతదేశం ఏమో అన్న ఒక భ్రాంతి కలగజేస్తున్న తరుణంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పి ఒక సంస్థ పుట్టుకొచ్చింది. ఆ సంస్థకు ఎట్లయితే ఇక్కడ మాధవన్ గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా గ్రామీణ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని విగ్రహంతో మల్కాజిగిరి చౌరస్తా మీదుగా బజరంగ్ దళ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ. ఈ బైక్ ర్యాలీలో 5 లక్షల మందితో మల్కాజిగిరి, నేరేడ్మెట్, మౌలాలి, లాలాపేట్, కీసర, వాణినగర్, సికింద్రాబాద్, గట్కేసర్ బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు పాల్గొంటారని వారు తెలిపారు. తాడుబాణ ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు ఈ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ఏదైతే జరుగుతుందో ఆ ఒక కార్యక్రమానికి మొత్తం గట్కేసర్, లాలాపేట్ మరియు బాలాజీ నగర్, కుషాయిగూడ, నేరన్బేట్ మరియు ఆనంద్బాగ్, మల్కాజ్గిరి నుంచి పెద్ద ఎత్తున యువకులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఇక్కడ నుంచి కొన్ని వందల సంఖ్యలో బైక్ రామ మందిరం కూడా జరుగుతుంది. ఏదైతే గౌలిగూడ రామ మందిరంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించుకుంటున్నామో ఓల్డ్ సిటీలో ఉన్న మైనారిటీల నుంచి మన హిందువులకు రక్షణ కోసం అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న హిందువుకి ఏ మాత్రం ఆపద కలిగినా, ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కూడా సిటీ మొత్తం నుంచి కూడా హిందువులు కదిలి వచ్చి వాళ్ళ భర్తం పడతారనే ఒక భయం వాళ్ళు సృష్టించాలని గతంలో ఉన్న బజరంగ్ దళ్ పెద్ద వాళ్ళు ఈ యొక్క అదే క్రమంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ర్యాలీ చేస్తుంది. ఇప్పుడు దాదాపుగా 5 లక్షల బైకులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటుంది. ఇది గిన్నీస్ రికార్డులో కూడా చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున యువకులు గ్యాదర్ అయ్యే ఏదైనా ర్యాలీ ఉంది భారతదేశంలో అంటే అది భాగ్యనగర్లో జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర మాత్రమే అని కూడా ఇంది వాళ్ళగా తెలియజేసుకుంటున్నాను. తిరిగి బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో, బస్తీ చలో, కోటకొండలో. దయానంద్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. హనుమాన్ జన్మోత్సవంలో సందర్భంగా కర్మన్ ఘాట్ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.